హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం వెయిట్ లాస్ లేదా వెయిట్ మెయింటెనెన్స్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసాం కదా. అది కూడా ఏంటంటే మనం రోజు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్ తీసుకుంటూ, మన హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకుంటూ, పోర్షన్ కంట్రోల్ విధంగా కొన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ సపోర్ట్ తీసుకుంటూ వెయిట్ తగ్గడం లేదా వెయిట్ మెయింటెనెన్స్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను. అయితే ఈరోజు డే 7కి వచ్చేసింది. ప్రతిరోజు నేను వెయిట్ ఎంత ఉంటున్నాను, ఎంత మెయింటైన్ అవుతుందో పెడుతున్నా కదా. ఈరోజు వెయిట్ విషయానికి వస్తే నిన్న 58.15 కేజెస్ ఉంది. మీరు చూసినట్లయితే ఈరోజు 57.60 కేజెస్కి వచ్చేసింది అనమాట. అంటే నార్మల్గా వచ్చేసింది. నిన్న ఏంటంటే ఈవినింగ్ టైం వెయిట్ చెక్ చేయడం వల్ల ఎక్కువ చూపించింది. ఈరోజు కరెక్ట్ ఏంటంటే మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత మనం వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే 57.60. ఇదేంటి పెద్ద వెయిట్ గెయిన్ అయినట్టు కాదు. నార్మల్గా నేను ఏంటంటే 60 కేజెస్ వరకు ఉండొచ్చు నా హైట్ ప్రకారము. కాకపోతే ఏంటంటే నేను ఈ వెయిట్ మెయింటైన్ చేయగలుగుతానా, అసలు మన న్యాచురల్ ఫుడ్స్ తగ్గుతామా అంటే చాలామందికి మోటివేషన్గా ఉంటుంది. ఎక్కడెక్కడో క్రాష్ డైటింగ్ చేసేసి వేరే పౌడర్లు తాగేసి ఇవన్నీ వేస్ట్ అనమాట. మన హోమ్ మేడ్ ఫుడ్, మన ఇంట్లో ఏదైతే రెగ్యులర్గా మన చిన్నప్పటి నుంచి తింటున్నామో అవే తింటూ బరువు మెయింటైన్ చేయాలి, లేదంటే వెయిట్ లాస్ చేయాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. కొత్త రకాల ఫుడ్స్, క్రాష్ డైటింగ్స్ ఇలా చేస్తే కనుక హెల్త్కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది అర్థం చేసుకోండి. అయితే వెయిట్ లాస్ కోసం అయితే నేను పతంజలి వాళ్ళది ఆమ్లా కరేలా జ్యూస్ ఒకటి, నెక్స్ట్ వెయిట్ లాస్ ఆయుర్వేదిక్ చూర్ణం అనేసి, అది మ్యాజికల్ వెయిట్ లాస్ పౌడర్ అనమాట. చాలా ఎక్సలెంట్ పని చేస్తుంది. అది మీరు కావాలంటే ఇది వీడియో కింద డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, పర్చేజ్ చేసుకోండి. మీరు ఫస్ట్ అయితే 500 తోటి శాంపిల్ ప్యాకెట్ తీసుకోండి. శాంపిల్ ప్యాక్ మీకు సెట్ అయింది, బాగుంది, రిజల్ట్ బాగుంది, టమ్మీ క్లీన్ సాటిస్ఫై అయినప్పుడు 2-3 ప్యాకెట్స్ తీసుకోండి. మంత్కి ఒక 2 ప్యాకెట్స్ అయితే పడతాయి. ఫస్ట్ అయితే శాంపిల్ ప్యాకెట్ తీసుకుని ట్రై చేయండి. ఓవరాల్గా నాకు డే 7 వచ్చేసరికి వెయిట్ వచ్చేసి చూసారు కదా, 57.60 కేజెస్ ఉంది. అంటే మనం పర్ఫెక్ట్గా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 20 డేస్ తర్వాత, ఇప్పుడు నార్మల్గా 20 డేస్ తర్వాత వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. బాడీ క్లెన్జింగ్ అవ్వాలి కాబట్టి, అబ్జర్బింగ్ పవర్ రావాలి కాబట్టి. అదేవిధంగా 45 డేస్ తర్వాత కొందరికి స్టార్ట్ అవుతుంది, కొందరికి 15 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నార్మల్గా మన జర్నీలో 30 డేస్ తర్వాత వెయిట్ ఎలా ఉండబోతుంది, మెయింటైన్ అవుతుందా, లాస్ అవుతుందా అనేది చూద్దాం ముందు వీడియోలు. ముందుగా నా ఛానల్ లైక్ చేసి షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏంటంటే అందరికీ కూడా ఒక మోటివేషన్ ఉంటుందని నేను చేస్తున్నాను. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం, మంచి వెయిట్ లాస్ టిప్స్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే కొత్త వీడియో పెట్టగానే మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.